కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ ఏది జరిగినా కానీ ఎన్నికల పరంగా ఒక వ్యూహం పరంగా పవన్ కళ్యాణ్ వినియోగించుకోవాలి, పవన్ కళ్యాణ్ పవర్ ని ఉపయోగించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయంటే ఏ మూల నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెదిరింపుల ద్వారా పవన్ కళ్యాణ్ ని అణిచివేసే పరిస్థితి అయితే ఉండదు అని కూడా మనకి వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈ విషయంలో చాలా ఖచ్చితమైన కొంత భద్రత లోపాలను అయితే ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర బలగాలు తోటి భద్రత కల్పించాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుందని చెప్పేసి కూడా మేము భావించాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. మరి ఇది మొత్తానికి ఎప్పుడైతే దేశ ప్రధానే పవన్ నై హందీ అయి అన్నారో అప్పటి నుంచి కూడా ఆయన పేరు ప్రతిష్టలు ఏ విధంగా పెరగటం మొదలయ్యాయో ఆయనకు ముప్పు కూడా అదే విధంగా మొదలైంది. విజువల్స్లో చూడొచ్చు, ఒక పక్క చిరంజీవి గారిని, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని కూడా ఈ దేశ ప్రధాని అత్యంత బలమైనటువంటి ఉక్కు మనిషితో సమానం నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలకి. మరి అలాంటి వ్యక్తి అన్నదమ్ములు ఇద్దరితోటి కరచాలనం చేసి మరి వారితోటి ఆ విధంగా మెలగటం అక్కడి నుంచి మొదలైందనమాట. ఆ తర్వాత సనాతన ధర్మ రక్షకుడిగా జనసేన అధినేత అవతరించడం, ఆయన ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అక్కడి నుంచి మరి ఎర్రచందనాన్ని, మరి ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో మరి వారిని పూర్తిగా అరికట్టడం, ఈ స్మగ్లింగ్ని. మరి అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి మరి కాకినాడ పోర్టుకి వెళ్ళి ఏకంగా అక్కడ జరుగుతున్నటువంటి పీడిఎస్ రైసు అక్రమ రవాణా మరి అక్కడ సీజ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి ఆగంతకులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా బయట పెట్టడం. అంటే ఎక్కడ కొన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల కాలం నుంచి పాతుకుపోయినటువంటి స్మగ్లర్లని, స్మగ్లింగ్ని, ఈ మాఫియాని ఇవన్నీ కూడా బయట పెట్టడం ఒక ఎత్తు అయితే, దేశంలోనే పెద్ద ఎత్తుగా ఒక పెద్ద నేతగా ఫోకస్ అవుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కలగలిపి ఇప్పుడు ఆయనకి ఒక ప్రమాద ఘంటికలు కూడా మోగుతున్నాయని చెప్పేసి గతంలో కూడా మనం చెప్పాము. ఇప్పుడు ఈరోజు జనసేన పార్టీ అధికారికంగా వారు ధృవీకరించిన పరిస్థితి ఉంది. ఆయన పేషీకి బెదిరింపు కాల్సి వస్తా ఉన్నాయి, చంపేస్తామని చెప్పేసి ఆగంతకులు మాట్లాడిన వాటి మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే ఈ విధంగా ఉప ముఖ్యమంత్రిని బెదిరించే స్థాయికి ఆగంతకులు వెళ్ళారంటే ఖచ్చితంగా వారి వెనక మాఫియా డాన్లు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. డిప్యూటీ సీఎం పేషీ ధృవీకరించింది, పార్టీ కూడా అధికారికంగా ధృవీకరించిన తర్వాత మరి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా చర్యలు తీసుకుంటా అనేది కూడా మనం డిస్కస్ చేసిన అవసరం. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు. మనం ముందుగా చెప్పినట్టుగానే చాలా స్పష్టంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారి పేషీ, పార్టీ రెండు కూడా ధృవీకరించే అధికారికంగా. ఆయన పేషీకే ఫోన్ చేసి బెదిరించేటువంటి అంత ధైర్యం ఎక్కడిది ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంది? ఆయన ఏ పదవి లేనప్పుడే అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న పరిస్థితి. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయనకి 21 మంది ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. మరి కేంద్రంలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ గారే ఆయన్ని మరి అత్యంత సన్నిహితుడిగా దగ్గర తీసినటువంటి పరిస్థితి. అలాంటి అంత బలమైన నేతని బెదిరించే అంత ధైర్యం చేసిన ఆ వ్యక్తులు ఎవరై ఉంటారు? బ్రహ్మనాయుడు, వాస్తవంగా ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయాలను శాసించినటువంటి 2 వ్యవస్థలు, 2 మాఫియాలు, 2 స్మగ్లింగ్ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో మొదటిది వచ్చేసి ఎర్రచందనం స్మగ్లింగ్. ఈరోజు ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది రాయలసీమలో, అలాగే దక్షిణాంధ్రలో అంటే నెల్లూరు, ఒంగోలు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు. సో మొత్తం ఈ 6 జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది భారీ ఎత్తున జరిగింది. గడిచినటువంటి దాదాపు 5 ఏళ్లలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 10,000 కోట్లకు పైచిలకు ఎర్రచందనం చెట్లను నరికి తీసుకెళ్లినట్టు కొంత అధికారికంగా లెక్కలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్కి, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థుల గెలుపు కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆ ఎన్నికల్లో గెలుపు కోసం వినియోగించారు. అంతేకాకుండా స్మగ్లర్లంతా కూడా
రాజకీయాలకి పెట్టుబడిదారులుగా మారినటువంటి పరిస్థితి ఎర్రచందనం స్మగ్లర్లంతా కూడా. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం, అటవీ శాఖ తీసుకోవడంతో ఎర్రచందనం స్మగ్లర్ల తోకలు కట్ చేశారు. అడవిలోకి అడుగు పెట్టాలంటేనే భయాందోళన చెందినటువంటి పరిస్థితి. ఎర్రచందనం స్మగ్లర్లు దాదాపు 2 అటవీ అధికారులను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన మనం మర్చిపోయాం. ఫారెస్ట్ లో 2 అటవీ అధికారులను అతి కిరాతకంగా హత్య చేశారు. సో ఆ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు కూంబింగ్ చేసేటువంటి పోలీసుల మీద రాళ్ల దాడులకు తెగబడినటువంటి సందర్భాలు మనం చూసాం. నాటు తుపాకులతోటి కాల్పులు జరిపినటువంటి సందర్భాలు చూసాం. ఆ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో అంత పెద్ద మాఫియాని కూకటి వేలతో సహా కదిలించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఎక్కడికక్కడ కట్టడి చేశాడు. ప్రతిరోజు కూడా ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలోకి వెళ్లాలంటేనే భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంట్రన్స్ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర భారీ ఎత్తున పోలీసులు, అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది, ఎర్రచందనం యాంటీ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళంతా కూడా 24 గంటల పహారా కాస్తూ ఎర్రచందనం స్మగ్లర్లు అడవి వైపు కన్నెత్తకుండా చేసినటువంటి పరిస్థితి. ఈ లెక్కను చూస్తే ప్రపంచ మార్కెట్ని శాసించినటువంటి ఎర్రచందనం స్మగ్లర్లందరినీ కూడా తోకలు కట్ చేయడంతో వాళ్ళంతా పగబెంచుకున్నారు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే మరొక విషయం ఏంటంటే ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు ఈ ప్రాంతంలో రైస్ మాఫియా ఏ విధంగా జరిగింది అనేది ఇటీవల కాలంలో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక షిప్ ని సీజ్ చేసేటటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను మనం చూసాం. ముంబైలో చేశారు. ఈ రోజు కూడా జస్ట్ ఇందాకే 480 మెట్రిక్ టన్నులు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత పెద్ద ఎత్తున మాఫియా రెచ్చిపోతోంది. మాఫియా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ నియోజకవర్గాలకి ఫండర్స్ గా ఈ రేషన్ రైస్ మాఫియా వెనుకున్నటువంటి వ్యక్తులే ఫండింగ్ చేసినటువంటి పరిస్థితి. సో గతంలో మనం మొన్నే చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా జాగ్రత్త గురు అనేటటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక కథనాన్ని కూడా ప్రైమ్ 9 న్యూస్ ముందే చెప్పింది. ఏంటంటే ఆ కథనం సారాంశం, మీరు టచ్ చేసినటువంటి స్మగ్లర్లు చిన్న స్థాయి స్మగ్లర్లు కాదు, మీరు పెట్టుకున్నటువంటి వ్యవస్థలు చిన్నవి కాదు. సో వాళ్ళు దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించేందుకు ఈ రేషన్ రైస్ మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోయింది అనే దానికి అనేక ఉదాహరణలతో కూడా ప్రైమ్ 9 న్యూస్ కథనాలను ప్రసారం చేసింది. ఎస్పెషల్లీ పిఠాపురంలో కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్లయితే కాకినాడ పోర్టుకి ముప్పు ఉంటుందని చెప్పేసి ముందే గ్రహించినటువంటి ఈ రేషన్ రైస్ మాఫియా ఆయన్ని ఓడించడమా లేకపోతే అడ్డు లేకుండా తొలగించుకోవడమా, ఈ విధమైనటువంటి ప్లాన్స్ వేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. సరే ఈ 2 విషయాలు పక్కన పెడదాం, ఇదంతా కూడా లోకల్ మాఫియా విషయం. ఇక జాతీయ మాఫియా ఒకటి ఉంది. ఏంటా జాతీయ మాఫియా అంటే ఈరోజు దేశంలో మత విద్వేషాలకి మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొట్టేటటువంటి కొన్ని వ్యవస్థలు వేళ్ళూనికి పోయి ఉన్నాయి, చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు ఆయన సనాతన ధర్మం అనేటటువంటి ఒక వాదాన్ని తీసుకొని ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, దాని ఔన్నత్యాన్ని దేశ ప్రజలకు రుచి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏ మతానికి కూడా వ్యతిరేకి కాదు, ఆయన హిందూ మతాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి. సనాతన ధర్మం కూడా చెబుతున్నటువంటి మాట అదే. కానీ సనాతన ధర్మవాదాన్ని వినలేని, సనాతన ధర్మవాదాన్ని అంగీకరించని కొంతమంది మూర్ఖులు పవన్ కళ్యాణ్ గారిని శత్రువుగా భావిస్తున్నారు. చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా ఎదుగుతూ ఉన్నటువంటి ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులే. ఎందుకంటే ఈరోజు దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులే. సో ఈ విధంగా దేశవ్యాప్తంగా ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతూ ఉండడం, అంతేకాకుండా అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నించేటటువంటి నైజాన్ని ఆయన వదలకపోవడం, ఇక్కడ అది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో వాస్తవంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సర్దుకుపోతారు, కమిట్ అయిపోతారు, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలా చేయడం లేదు, ప్రశ్నిస్తున్నారు, ప్రజలకు ఏం కావాలో అడుగుతున్నారు. ప్రజల తరపున అధికారంలో ఉండి పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మీద ఖచ్చితంగా దుష్టుల కళ్ళనేవి ఎల్లప్పుడూ ఉంటాయి.
సో ఈ మాఫియాలు, అలాగే ఈ ఎర్రచంద్రం స్మగ్లర్లు, అలాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి ఈ దేశ సంఘ విద్రోహ శక్తులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. ఆయన చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి ఫోన్ చేసి బెదిరించాల్సిందే తప్ప ఆయన టచ్ చేసేటటువంటి దమ్ము ఎవరికీ లేదు. గతంలోనే ఆయనకి ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికైనా సరే ప్రైమ్ 9 న్యూస్ తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల తరఫున ఒకటే కోరుకోవాలి, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భద్రతను పెంచాలి. అనేక డిబేట్స్ లో ప్రస్తావించారు. గతంలో మీరు కూడా ఇదే విషయాన్ని అనేక డిబేట్స్ లో మీరు ప్రస్తావించారు బ్రహ్మనాయుడు. సో మొత్తానికి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటనలను బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలది, జన సైనికులదో లేకపోతే ఒక పార్టీదో కాదు. ఈ రోజు ఈ దేశ ప్రజలది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ రాజు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. మనతోటి ఈ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేయడం కోసం శివపార్త గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా